తెలంగాణ విషయంలో కాంగ్రెస్ విధానంపై తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు విరుచుకుపడ్డారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు మోసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లికి మంత్రి దానంకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మోత్కుపల్లి తప్పుబట్టారు. గతంలో 400 మంది చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ మోసం చేశారని, ఇప్పుడు 700 మంది చనిపోయినప్పుడు సోనియాగాంధీ మోసం చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే భావన ప్రజల్లో కలుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మీరు తెస్తాం ఇస్తామని చెప్పారు కదా, మీరు తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పారు. చివరికి సచ్చేది కూడా రాజకీయంగా మీరే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు దవక ముందే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇస్తలేమనో ఇష్టమనో చెప్పొచ్చు కదా అధ్యక్ష. 700 మంది వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తేనట పెనం మీద నుంచట పొయ్యిలో పడ్డట్టు అవుతుందట. అన్యాయం అధ్యక్ష. ఇది ఈ సభలో మీరు పెట్టండి తీర్మానం. మీరు అధికారంలో ఉన్నారు కదా, కేంద్రంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. మీరు బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దశలో మంత్రి దానం మోత్కుపల్లి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలుగుదేశం పార్టీ రైతు పోరుబాటుపైన, తెలంగాణ విషయంలో సభ్యుల వైఖరిపైన విమర్శలు చేశారు. వాళ్ళు హరీష్ రావు మాట్లాడి మా మీద మాట్లాడతాడు, పోతులు నరసింహులు మాట్లాడి మా మీద మాట్లాడతాడు. అంత అసమర్థులు అనుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు చిత్తశుద్ధితోని ఇక్కడి నుంచి కేంద్రం దాకా వారి వాదన, వారి యొక్క వాయిస్ వినిపించడం జరిగింది అధ్యక్ష. మాట్లాడిన ఏ నాయకుడు కూడా, తెలంగాణ పొద్దు నుంచి మాట్లాడిన ఏ నాయకుడు వీరు రైతుల గురించట, రైతుల పోరుబాట, పాపం పోరుబాట, రైతుల పోరుబాట వీళ్ళకే పట్టింది సార్. దీనిపై స్పందించిన మోత్కుపల్లి ధైర్యముంటే సభలో తెలంగాణ తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. దానం నాగేందర్ గారు ఒక మంత్రిగా ఉన్నారు, వారు బిహేవియర్ ఎట్లా ఉందో ఆలోచన చేయండి. నేను ప్రభుత్వాన్ని అనాల్సినటువంటి హక్కు నాకున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ గురించి మిమ్మల్ని గురించి మాట్లాడుకోడు. నువ్వు మంత్రిగా ఉంటే మంత్రిలాగా బిహేవ్ చేయి, ఏదైనా బాధ్యత కలిగి మాట్లాడి నాకు సమాధానం చెప్పు. అంతేగాని నువ్వు కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది ఇంకా నోరు వేస్తే నాకు కూడా వస్తుంది, అట్లా మంచిది కాదు. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తీర్మానం పెట్టండి. మీరు అధికారంలో ఉండరు కదా, మీరు తీర్మానం పెట్టండి. మా పార్టీ సంగతి ఏదో మేము చూసుకుంటాం, ప్రజలు చూస్తారు మేము ఏం చేస్తామో. మీరు తీర్మానం పెట్టండి. మీరు పెడితే ప్రజలు చూస్తారు.